కొత్త స్కామ్స్ వచ్చినప్పుడల్లా తెలుసుకోకపోతే నిండా మునిగిపోవడం ఖాయమండి. మునిగిపోయాక ఎవడు మనల్ని కాపాడలేడు. ఆ విషయం తెలిసిందే. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, చూసినా చూడకపోయినా నాకు బాధ్యత కాబట్టి నా సాటిస్ఫాక్షన్ ఎలాంటి స్కామ్‌లన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటానండి. పాన్ కార్డ్ స్కామ్ వచ్చింది ఈ మధ్య కాలంలో. అంటే మన పాన్ కార్డ్ మనకు తెలియకుండానే ఎవడో వాడేసి మనం ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తూ ఉంటాం కదా! దాని మీద బోలెడంత అంత లక్షలు, కోట్లు కూడా అప్పులు తీసేసుకుంటున్నారు. ఆ తర్వాత తెలుస్తదిలెండి మనకి తీరిగ్గా వాళ్ళొచ్చి మనల్ని పట్టుకున్నాక తెలుస్తది. అంతెందుకు ముందే చెప్పేస్తారు. ఈ మధ్య నెల్లూరులో ఒక స్కామ్ జరిగింది మీకు తెలుసు. ఆ ఏరియాలో ఉన్న ట్రైబల్స్‌ని ఒక 50 మందిని వాళ్ళకి తెలియకుండానే ఆధార్, పాన్ తీసుకొని వాళ్ళని ఎంప్లాయీస్ కింద అంటే మంచి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కింద చూపిచ్చేసి బ్యాంకులో లక్షలు లక్షలు లోన్ తీసేసుకున్నాడు ఓ మహానుభావుడు. ఆ బ్యాంకు వాళ్ళు అంటే పాత స్టాఫ్ వెళ్ళిపోయి కొత్త స్టాఫ్ వచ్చాక ఈ స్కామ్ బయటపడింది గానీ లేకపోతే పరిస్థితి ఆలోచించండి. సో మనకు కూడా అలాంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మన పాన్ ఎవడో వాడేసి ఎక్కడో లోన్ తీసేసుకునే అవకాశం ఉంది. రేపటి రోజు మన మీద పడే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలి అంటారా? మనకి సిబిల్ దగ్గర నుంచి, ఈక్విఫాక్స్ దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి కదండి. ఒకసారి గూగుల్ కొట్టండి అంతే. అంటే మన క్రెడిట్ స్కోర్ ఇచ్చేవి, ఫ్రీగా క్రెడిట్ స్కోర్ ఇచ్చే సంస్థలు ఒక 5, 6 సంస్థలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అక్కడ మన డీటెయిల్స్ ఉంటాయండి. ఆ సిబిల్ స్కోర్లోనే మన పాన్ కూడా చూపిస్తూ ఉంటుంది. దీనికోసం పెద్ద విజువల్స్ వగైరా ఏమి చూపించక్కర్లేదు. కాస్త సెర్చ్ చేయండి సరిపోతుంది. అక్కడ తేడా వస్తే వెంటనే మీకు ఎవడైతే లోన్ ఇచ్చాడని మెన్షన్ చేస్తున్నాడో ఏదో బ్యాంక్ కానీ, ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అంటే బజాజ్ దగ్గర నుంచి చాలామంది ఇస్తున్నారుగా, వాళ్ళకి వెళ్ళి ఇమ్మీడియట్గా ఒక రిటర్న్గా ఒక కంప్లైంట్ ఇచ్చేసేయండి. కంప్లైంట్ ఇచ్చి రిసిప్ట్ తీసుకోండి, మీ దగ్గర ఉంచుకోండి. ఇది ఒకటి. 2, ఈ స్కోర్ రేటింగ్ ఏజెన్సీలు ఉన్నాయి కదండి, సిబిల్ చూసుకోవడం కోసం ఏ సంస్థలు అయితే వెళ్ళామో వాళ్ళకు కూడా అక్కడ కూడా ఉంటుందండి. అక్కడ కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది నాది కాదు మహాప్రభు, నాది తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నాడు, ఎవడో దొంగేదో వాడేశాడు అని చెప్పి చక్కగా వాళ్ళకు కూడా ఒక కంప్లైంట్ రైజ్ చేయండి. 3, పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చేయండి. లోకల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయించుకోండి. మర్చిపోవద్దు. ఆ ఎఫ్ఐఆర్ మీ దగ్గర పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మీరు సేఫ్ సైడ్ అవుతారండి. లేకపోతే ఒక 6 నెలలు, సంవత్సరం తర్వాత ఇదిగో 50 లక్షలు కట్టు, ₹1,00,00,000 కట్టు, నీదే కదా ఈ పాన్ అంటాం. పాన్ మనదే, కానీ ఈ మధ్య పాన్ చిన్నపిల్లలకు కూడా ఇస్తారండి. వ్యక్తులకే కాదు, వ్యవస్థలకి, సంస్థలకి, ఈవెన్ మామూలుగా ఈ సొసైటీల దగ్గర నుంచి అందరికీ ఇస్తారండి పాన్ అనేది. కానీ ఆ పాన్ జాగ్రత్తగా ఉంచుకోకపోతే ఇదిగో ఎన్ని తిప్పలు వస్తాయి. ఆల్రెడీ వచ్చేసినాయి, పడుతున్నారు, కొంతమంది బాధలు పడుతున్నారు. వాళ్ళ కోసమే ఇది ఇచ్చాను. మరి నా బాధ్యతగా నేను షేర్ చేశాను. మీ బాధ్యతగా మీరు ఎవరికి షేర్ చేయాలో కాస్త వాళ్ళకి షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపుల్లో కనీసం కాపీ పేస్ట్ చేస్తే ఏ 10 మందికైనా ఉపయోగపడుతుంది. ఇలాంటి సమాచారం అవగాహన చాలా చాలా అవసరమండి. తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఉపయోగం లేదు కదా.